కుప్పం నియోజకవర్గాన్ని విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి చేసిన కూటమి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో ద్రావిడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సులకు శనివారం శుభారంభం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ ఇన్నాళ్లుగా కుప్పం విద్యార్థులు ఆశించిన ఇంజనీరింగ్ కోర్సులు అమలులోనికి రావడం గర్వకారణం. ప్రత్యేకించి సిఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అత్యాధునిక కోర్సులు యూనివర్సిటీలో అందుబాటులోకి రావడం విద్యారంగానికి ఒక మైలురాయి అని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న ఏకైక యూనివర్సిటీ అయిన ద్రావిడ యూనివర్సిటీలో మరిన్ని కోర్సులు తీసుకువచ్చి గత వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. మునుపటి పాలనలో యూనివర్సిటీలోని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, విద్యా ప్రమాణాలను దిగజార్చారని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రోత్సహించే విధంగా కీలక చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యారంగ అభివృద్ధి పూర్తి మద్దతు ఇస్తున్నారని శ్రీకాంత్ స్పష్టం చేశారు. క్షేత్రయ్య మూవ గోపాలుని మురళిలో గోపన్న భక్తి కుప్పం అభివృద్ధి చరిత్రలో మొట్టమొదటి అతిపెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు పూజ్య నందమూరి తారక రామారావు గారి యొక్క మానస పుత్రికగా ఇది ఒక ద్రావిడ సంగమం. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు, కర్ణాటక, ఇప్పుడు మనకు తెలంగాణకు సంబంధించి కానీ అదేవిధంగా ఇక్కడ మన పాండిచ్చేరి, ఈ రాష్ట్రాలకు అన్నిటి కూడా సంబంధించి ఒక మహోన్నతమైనటువంటి ద్రావిడ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయం, వారసత్వం, భారతదేశంలోనే గర్వించదగ్గ ఉన్నటువంటి కళలు కానీ ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 1000 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు దీన్ని ప్రారంభించడం, దీనికి చాలామంది మేధావులు కూడా ఆ రోజు సహకరించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ద్రావిడ విశ్వవిద్యాలయ ప్రాజెక్ట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని అద్భుతంగా అభివృద్ధి చేశాం. విద్యాభివృద్ధి అనేది చాలా ముఖ్యం. కుప్పం ఒక వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతంలో ఈరోజు మేము చేసినటువంటి అన్ని అభివృద్ధి పనుల కంటే కూడా ఎక్కువగా మానవ వనరుల అభివృద్ధి అనేది ఎక్కువగా ఫోకస్ చేయాలి. దానివల్లనే ఈరోజు కుప్పం యొక్క చరిత్ర తిరగరాయబడుతూ ఉంది. ఇప్పుడే మేము ఒక ఇంటికి పోయాం. అంటే ఈ కుప్పంలో ఒక ఎంబీబీఎస్ అనే మాట కూడా మాకు తెలియదు. ఒక ఆర్ఎంపీ డాక్టరే సూపర్ స్పెషాలిటీ డాక్టర్గా ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు ఎంతోమంది వైద్య విద్యార్థులు కానీ, సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, ఇంకా కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ ఎప్పుడూ ఊహించని స్థాయిలో ఇక్కడ మా పిల్లలు విద్యాభ్యాసం చేసి ఈ ఆర్థిక వ్యవస్థనే మొత్తం కూడా పైకి తీసుకుపోయే స్టేజ్కి వచ్చింది. కాబట్టి దీనికి అన్నిటికీ కూడా కేంద్రంగా ద్రావిడ విశ్వవిద్యాలయం ఇది ఒక విద్యా కేంద్రం, సరస్వతి నిలయం, జ్ఞాన కేంద్రంగా ఉండాల్సిన ఈ యూనివర్సిటీని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా కృషి విజ్ఞాన కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు సంబంధించి విజ్ఞానాన్ని ఇదే క్యాంపస్ నుంచి కూడా చేసే విధంగా, అదేవిధంగా మనకు సెంట్రల్ స్కూల్ కానీ ఇంకా కూడా మంచి విద్యా సంస్థలు కూడా తీసుకురావాలన్న ఆలోచన, ఇంకా కూడా కొన్ని విదేశాల్లో ప్రఖ్యాతి చెందిన విద్యా సంస్థలు కూడా తీసుకొచ్చే మానవ సరోవర్ యూనివర్సిటీ అట్లాంటి దాన్ని కూడా ప్రయోగ కార్యక్రమం కూడా చేస్తున్నామని తెలియజేస్తున్నాం.
తెలియజేస్తూ ఇంజనీరింగ్ అనేది కుప్పంలో ద్రావిడ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇది ఒక లింగ్విస్టిక్ బేసిక్గా ఇది భాష సంబంధించినటువంటి విశ్వవిద్యాలయం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు అన్నీ కూడా చదువు అనే దాంట్లో అన్నీ కూడా ఇంటిగ్రేట్ అవుతూ ఉంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం కానీ ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి భాషలు చాలా ముఖ్యం. కాబట్టి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున తీసుకోవాలనే కార్యక్రమంలో ఈరోజు ఇంజనీరింగ్ కాలేజ్ కూడా పెట్టడం చాలా పెద్ద విషయం అని చెప్పి తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారిని ద్రావిడ విశ్వవిద్యాలయం వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారం. విద్యా సంవత్సరానికి గాను 120 సీట్లు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అట్లాగే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ AIML అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి 120 సీట్లతోటి ఈరోజు ద్రవిడ యూనివర్సిటీలో మనం దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతోంది. రాబోయేటటువంటి సంవత్సరాల్లో మళ్ళీ కొత్త కోర్సులు కొత్త బ్రాంచ్లు ఎక్స్పాండ్ చేసుకొని రాబోయేటటువంటి 4 సంవత్సరాల్లో 2000 పైచిలకు విద్యార్థులకి ఇక్కడే ఇంజనీరింగ్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అట్లాగే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన VC గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ ఇతర సిబ్బంది అందరూ కూడా ఒక లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, విద్యాశాఖ మంత్రిగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అన్ని రకాలుగా ప్రక్షాళన చేసుకుంటూ ప్రభుత్వ విద్యా వ్యవస్థని పటిష్టపరచడానికి ఏ విధంగా కృషి చేస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం కానీ ద్రవిడన్ యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అధికారులందరినీ ఆదేశించారు. ఇక్కడ ఉన్నటువంటి VC గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ ఇతర సిబ్బంది కూడా దానికి తగ్గట్టు కూడా పనిచేస్తూ ఉన్నారు. మనందరికీ తెలుసు, గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ యూనివర్సిటీని నాశనం చేశారు. ఒక రాజకీయ కేంద్రంగా దీన్ని మార్చారు తప్పిస్తే ఒక విద్యా కేంద్రంగా ఉంచలేదు. ఈరోజు అన్నింటినీ మార్చుకుంటూ అట్లాగే పెండింగ్ శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు రమారమి 12 నెలల పైసలకు పెండింగ్ శాలరీస్ పెట్టారు. వాటన్నింటినీ రిలీజ్ చేయడం దగ్గర నుంచి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో యూనివర్సిటీని తీసుకెళ్లే దిశగా ఈరోజు ఇంజనీరింగ్ కోర్సు దగ్గర నుంచి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాలు ఆలోచనల మేరకు అఫిలియేటెడ్ చిత్తూరు జిల్లా కొత్త చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజ్ కానీ ఇతర కాలేజీలు కూడా ద్రవిడ యూనివర్సిటీకి అటాచ్ చేసే విధంగా ఆల్రెడీ ఫైల్ అంతా కూడా ప్రాసెస్లో ఉంది. ఇదే కాకుండా కొత్త కోర్సులు లా కావచ్చు, ఇంకా నర్సింగ్, ఇట్లా కొన్ని కొత్త కోర్సులు కూడా రాబోయేటటువంటి విద్యా సంవత్సరానికి ప్రారంభించే దిశగా, తద్వారా యూనివర్సిటీని ఎవరి మీద ఆధారపడకుండా సొంత నిధులతోటే మనం నడిపించుకునే విధంగా అన్ని కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకెళ్తాం.